అందరికి శరారతి ఆడేలకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మన ముచ్చట్ల నెత్తిరాతల గీతలే కదా చూడు రెడ్ లైన్. ఆఫీసర్లందరినీ పిలుచుకొని రేవంతాల సారు పెట్టిండు మీటింగు. తెలంగాణలో పథకాలు అందక ప్రజలు చేస్తుండ్రు దినం ఫైటింగు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చదువుల శాఖలో ఉన్నది అడ్డగోలుగా బాధ. సీఎం చంద్రాల సారు మనసు పెట్టిండట కొత్త టెక్నాలజీ మీద. మేడారం సమ్మక్క సారలమ్మ గద్దెల కాడ చేస్తుండ్రట ఏర్పాట్లు. ఇక ఉండనే ఉండయట జాతరకు పోయిన భక్తులకు ఏ పాట్లు. ముఖ్యమంత్రి సారు తెలంగాణ ప్రజలకు చేస్తలేడట న్యాయము. సీఎం రేవంతాల సారు చేస్తుండట శిఖండి రాజకీయము. తెలంగాణ మలి సర్కారుతోనే ఉంటదట గ్రామాలకు చాలా రక్షణ. కొత్తగా సర్పంచులైన వాళ్ళందరికీ ప్రభుత్వం ఇస్తదట శిక్షణ. మరి ముఖ్యమంత్రి యనుమల రేవంతాల సారు ఇప్పుడు పరిగట్టుకొని మరి ఆఫీసర్లందరినీ పిలుచుకొని మీటింగ్ పెట్టిండట. అగో రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల్లో పబ్లిక్ షై సర్కారు పట్టించుకున్నారు కాబట్టి ఇప్పుడు ఏమన్నా పథకం గిట్లా కొలాయిద్దామని సమావేశం అయ్యిండి. అయ్యే బాలన్న అంటారా, ఆడదాకా పోయి అరుచుకుందాం పని. అన్ని శాఖల ఆఫీసర్లను పిలుచుకొని రాష్ట్రంలో షై సర్కారు పాలన ఎట్లా నడుస్తున్నది, పబ్లిక్కు పథకాలు అందుతున్నాయని అరుచుకున్నాడట. అట్లనే మొన్న కాంగ్రెస్ సర్కారు ఖాయిస్గా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చేసిన గ్లోబల్ సమ్మిట్ కార్యంలో గ్లోబల్ రైజింగ్ 2047 డాక్యుమెంటరీని విడుదల చేసినాం కదా. అలా రాష్ట్రాన్ని 3 ముక్కలు చేసి ఒకటి కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ, ఇంకొకటి రేర్ అర్బన్ రీజియన్ ఎకానమీ, మూడోది రూరల్ అగ్రికల్చర్ రీజియన్ ఎకానమీ అని 3 ముక్కలు చేసినాం కదా. షై సర్కారు ఇట్లా 3 దినాలు మురిపించింది అన్నట్టు కాకుండా ఇప్పుడు ప్రతి ఆఫీసర్ కూడా 3 రీజియన్లలో ఖాయిస్గా పనిచేయాలి. అట్లా చేస్తే షై సర్కారు పెట్టుకున్న విజన్ దాకా పోతామని అనుకొచ్చిండట. అయ్యా సీఎం రేవంతాల సారు, మీ విజన్ మంచిగానే ఉన్నది, 3 ముక్కల ముచ్చట కూడా ముద్దుగానే ఉన్నది. కానీ మీరు ఎన్నికల ముంగట చెప్పిన దానికి ఇప్పుడు మీరు చేస్తున్న దానికి మొగులుకు భూమికి ఉన్నంత ఓర్పాటు ఉన్నది, నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉన్నదట. ఎందుకంటే చెప్పిన పనులు పెండింగ్లో పెట్టుకుంటా చెప్పని పనులు ముంగట చేసుకుంటుర్రు. ఓ దిక్కు రాష్ట్రంలో సామాన్య సమస్యలు ఉన్నాయని, ఇంకో దిక్కు అన్నదాతలు యాసంగి పొలం పనులు సురువు చేసిర్రు. మీ షై సర్కారు ఎప్పుడు రైతు భరోసా పైకం విడుదల చేస్తుందా అని పిట్టకు పెట్టుకుని ఎదురు చూసినట్టు ఎదురు చూస్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడు ఇస్తారని చూసి వాళ్ళ కళ్ళు కాయలుగా ఆసిపోతున్నాయట. మీకు తెలంగాణ ప్రజలకు మంచి చేయాలని ఉంటే, మీరు తెలంగాణలో మార్పు తీసుకురావాలనుకుంటే మీరు ఎన్నికల ముంగడ ఇచ్చిన హామీలను నెరవేర్చుండ్రి. కానీ ఇట్లా గాలిలో మేడలు కట్టినట్టు చేసుకుంటా పోతే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు చెయ్యికి చెయ్యి ఇచ్చినా ఇస్తారు. కాబట్టి జర ఇప్పటికన్నా చెప్పని పనుల గురించి ఎనకసిక్కి ఆలోచన చెయ్యండ్రి అంటుండ్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. ఏపీలో చదువుకునే పిల్లలకు కూటమి సర్కారు ఇప్పుడు కొత్త క్వాంటమ్ టెక్నాలజీ మీద కూడా క్లాసులు చెప్పేటట్టు ఇషారయ్యే ఇవ్వతున్నదట. తెలివితోని పిల్లలు చదువుకునే టెక్నాలజీని వాడుకునేటట్టు తయారు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎగురంజే ఇవ్వతున్నదట. అగో ఈ ముచ్చట ఎవరన్నారంటారా, మీరే చూడుర్రి. చదువుల శాఖ ఆఫీసర్లను పిలుచుకొని ఏపీ సీఎం చంద్రాల సారు ఏమన్నాడట అంటే, చదువుకుంటున్న పిల్లలకు ఇప్పటి సందే క్వాంటమ్ టెక్నాలజీ తెలుసుకునేటట్టు వాళ్ళకి చదువులు చెప్పేటట్టు ఇషారా చెయ్యండ్రి, వచ్చే తేప నుంచి అంతటా కూడా అమలు చేద్దామని అనుకొచ్చిండట. ఏపీలో ఏఐసిటీలను కూడా గట్టబోతున్నాం కాబట్టి ప్రతి చదువుకునే పిల్లలకు టెక్నాలజీ మీద పట్టుండాలి. టెక్నాలజీ అంటేనే ఏపీ పిల్లలు యాదికొచ్చేటట్టు తయారు చేయాలని అనుకొచ్చిండట. అయ్యా ఉదికు కూటమి సర్కారుల చదువుల శాఖ మొత్తము సత్రోలు అవుతుంది. సర్కారు పెట్టే బువ్వదిని చాలా మంది బడి పిల్లలు దవాఖాన్ల పాలవుతుండ్రని మొత్తుకుంటారు. సారు మీ కొడుకు లోకేషన్ సారు ఏపీలో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ను ఎక్కదీపమోలే ఎలిగించి పేద విద్యార్థుల బతుకుల్లో ఎలుగులు నింపుతాడేమో అనుకుంటే తమరి పుత్రరత్నం అంతా పెద్దగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఎలుము చేసింది ఏం లేదట. గత ప్రభుత్వంలోనే గవర్నమెంట్ బడులు గలీజ్గా ఉన్నాయి. విజనున్న సీఎం అయిన మీకు విద్యాశాఖ మీద పట్టు ఉంటది కాబట్టి బడుల బతుకులు మార్చేస్తారేమో అనుకుంటే తమరి ఏకైక వారసుడు ఎలగబెడుతున్నది కూడా ఏం లేకుంటున్నదట. తమరే పెద్ద మనసు చేసుకుని టెక్నాలజీల మీద పెట్టిన మనసును పాఠశాలల్లో కావలసిన పాయకానలు బాత్రూములు ఉండేటట్టు అట్లనే మంచిబో పెట్టేటట్టు కొంచెమన్నా విడితిరా అంటే చదువుల శాఖ చక్కగా అవుతుందేమో అట్లా కూడా ఆలోచన చేయండి అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. పనిగల మేస్త్రి పందిరేస్తే కుక్కతోక జరిగి కూలిపోయింది అన్నట్టు కాకుండా కాంగ్రెస్ సర్కారు మేడారం సమ్మక్క సారలమ్మ జాతరల ఏర్పాట్లు ఎట్లా చేస్తున్నారట అంటే, ఏనుగొచ్చి ఎగిరి దొంకినా కూడా కింద పడి బొర్రినా కూడా ఖరాబు కాకుండా గట్టిగా కొన్నేళ్ళు చెక్కు చెదరకుండా ఉండేటట్టు ఏర్పాట్లు చేస్తున్నారట. అట్లే వాళ్ళన్నారే అంటే ఈనుండ్రి. అయ్యా ఇండ్ల మంత్రి కమ్ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారు ఇక చెప్పుండ్రి. గతంలో జాతర అన్నప్పుడు ఆ జాతరకు ఒక 15 రోజుల ముందున హడావుడిగా 4 గంపల మట్టి పోయటమో 2 కిలోమీటర్ల కాంక్రీట్ వేయటమో అయిపోయింది వచ్చారు పోయారు అన్నట్లు జరిగేది. కానీ ఈ ప్రభుత్వం ఆలోచన అలా కాకుండా మరి మీ షై సర్కార్ ఆలోచన ఎటువంటిది సారు? చేసే ప్రతి కార్యక్రమం శాశ్వత
శాశ్వతంగా ఉండాలి. టెంపరవరీ కార్యక్రమాలు వద్దు. ఆర్థికంగా ఇంకొక 10%, 20% ఎక్కువ ఖర్చు అయినా చేసిన పని పర్మనెంట్ గా ఉండాలనే ఆలోచనతో చేస్తున్నాం. ఎందుకు చేయరు సారు? మా చేస్తారు. మీ ఇంట్లోకెళ్ళి తెచ్చే పైకం ఏం ఖర్చు చేస్తలేరు కదా, అంత పైకం ఖర్చు పెట్టి ఏం ఎలుము చేస్తున్నారు సార్? ఆముచ్చట చెప్పుర్రే. గతంలో మీరు చూశారు, ఈ అప్రోచ్ రోడ్లన్నీ కూడా 60 ఫీట్లు 50 ఫీట్లు విడ్త్తో ఉండేవి. మెయిన్ అప్రోచ్ రోడ్లన్నీ కూడా 4 లైన్ చేసి మోర్ దాన్ 100, 120 ఫీట్ విడ్త్తో రోడ్లన్నీ కూడా ఈనాడు చేసుకోవడం జరుగుతుంది. అయ్యా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారు, మొన్న గ్లోబల్ సమ్మిట్ కార్యంకే కోట్ల రూపాయలు పెట్టి టెంట్లు బార్దాన్లు అనుకుంటా గుడారాలు వేసేందుకు ఖర్చు పెట్టిర్రు. మరి ఇప్పుడు మేడారం అమ్మవారి జాతరకు మీరు ఎప్పటికీ ఉండేటట్టు బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నామని అంటున్నారు కానీ మేడారంలో అభివృద్ధి పనులు చేసేందుకు మీ కంపెనీలే గుత్తకు పట్టుకున్నాయని, మా కంపెనీలో కూడా కొన్ని ఓవాలని అప్పట్లోనే గుళ్ళు గోపురాల మంత్రి కొండా సూర్యక మేడం గట్టిగానే కయ్యం పెట్టుకునే కదా సారు. మరి ఇప్పుడు మీరు 4 రాళ్ళు వెనకకేసుకునే పని పెట్టుకొని పనులని పలసగా చేసి ఊకనే తట్ట అయితే చేయకుండ్రి. ఉదికు ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు కూడా యాళ్లకు బిల్లులు పడతలేవని, పెండింగ్ బిల్లులు బాగానే ఉన్నాయని మొత్తుకుంటుర్రు. మరి ఆ ముచ్చట కూడా ఏంది సార్ అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. మరి ముఖ్యమంత్రి యనుమల రేవంత్ సార్కు శిఖండి రాజకీయాలు తప్పితే మొగతనం ఉన్న మొగోని లెక్క రాజకీయం చేసుడు అయితే మొత్తానికే రాదట. అగో సీఎం రేవంత్ సార్ను పట్టుకొని అంత మాట అంటున్నావు ఏందే బాలన్న అంటారా? అయ్యా అన్నది నేను కాదు, కారు పార్టీ లీడర్ కల్వకుంట్ల తారక రామారావు సారు. మీరేయి నుండ్రి. అయ్యా కేటీఆర్ సార్, ఇక మీ కారు కూతలు సురువు చేయండి. రోజుకొక లీక్ ఇస్తారు. ఇగో ఈ కేసు ఆ కేసు ఆ కేసు ఈ కేసు 2 ఏళ్లుగా కేసుల చుట్టూనే నడుపుతున్నాడు ప్రభుత్వాన్ని తప్ప ప్రజలకు పనికొచ్చే ఒక్క కార్యక్రమం కూడా లేదు. ఇన్నరా ఇంకా మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండ్రి. పోనీ ఆ కేసులన్న ధైర్యంగా పెడతాడా మొగోడిలాగా అంటే అది కూడా శాత కాదు. రోజు ఒక్క లీక్, ఇగో ఈ కేసు ఇస్తారంట, ట్యాపింగ్ అంట, నోటీస్ అంట. రారాదు కెమెరా ముంగటికి ముఖ్యమంత్రి దమ్ముంటే మొగాడి అయితే రా, వచ్చి చెప్పు ఇగో ఈ కేసులో కేసు పెడుతున్నా అని చెప్పు. ఇంకా అయిపోలేదు అసలు ముచ్చటి నుండ్రి. శిఖండి రాజకీయాలు తప్ప మగాడిలాగా మగతనంత రాజకీయాలు చేసే దమ్ము మాత్రం లేదు. రా ముందుకు రా, కెమెరాల ముంగడికి రా, చిట్ చాట్ల వెనకాల దాక్కునుడు ఎందుకు? అయ్యా కేటీఆర్ సారు అంటే అన్నారంటారు కానీ మీ 10 ఏళ్ల బీఆర్ఎస్ ఏలుబడిలా ఏం వెలుగబెట్టిండ్రు సారు? 10 ఏళ్ళు పథకాలు అమలు చేసిండ్రా? అక్రమ కేసులు పెట్టలేదా? మీ అయ్య కేసీఆర్ సార్ అట్లా వెట్టిపిచ్చి ఎంతో మందిని ఆగం చేసిండట. అయినా బంగారి తెలంగాణకు బాటలేస్తాము, దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తాము, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తాము, దళితులందరికీ దళిత బంధు ఇస్తాము, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తాము, కౌలు రైతుల కష్టాలు వాపుతాము, అన్నదాతలను ఆదుకుంటామని మీ నాయన కేసీఆర్ సారు ఆగం చేయలేదా? 10 ఏళ్ల మీ ఏలుబడిలా మీరు పథకాలు కొలాయించి ప్రజల బాధలు వాపి ఉంటే ఇప్పుడు ఇట్లా అధికారం పోయి మైకు పట్టుకొని నోరు నయ్యంగా ఎందుకు మాట్లాడుదురు సారు? అయినా ఇప్పుడు ఏ పార్టీలు సుధపూసలు కాదు, ఎవరు పత్తిత్తులు కాదు. అధికారంలో ఉన్నప్పుడు ఓ మాట, అధికారంలో లేనప్పుడు ఓ మాట మాట్లాడు మీ రాజకీయం లీడర్లకు రాజకీయంతో పెట్టిన విద్య అంటురు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన కొత్త సర్పంచులకు మలి సర్కారు ట్రైనింగ్ ఇవ్వబోతున్నదట. ఇప్పుడు సర్పంచులకు సర్కారు ఏం తరపీదిస్తుందే బాలన్న అంటారా? ఆలస్యం ఎందుకు, అన్ని ముచ్చట్లు ఒక్కటెనక ఒకటి మంచిగా అర్థమవుతాడు చెప్పుకుంటూ వస్తా పాండ్రి. ఈ వీడియోను మీ ఊళ్ళో ఉన్న ప్రతి ఒక్కరికి పంపితే అందరికీ మనసుకు పడుతుంది. మొన్న కొత్తగా పంచాయతీల కొలువు తీరిన సర్పంచులకు చేయి సర్కారు ఇప్పుడు ట్రైనింగ్ ఇవ్వాలని చూస్తున్నదట. గ్రామాల సర్పంచులు ఎట్లా పని చేయాలి, ప్రభుత్వంతో కలిసి సర్పంచులు పల్లెలను ఎట్లా పచ్చగా ఎగురుపెట్టియాలి, సర్కారు నుంచి వచ్చిన పైకం పక్కకేసుకోకుండా పల్లెలను అభివృద్ధి పనులతోని పరుగులు పెట్టించేటట్టు ఇప్పుడు ప్రతి సర్పంచ్కు పంచాయతీరాజు గ్రామీణాభివృద్ధి శాఖ ట్రైనింగ్ ఇస్తారట. పంచాయతీ ఆఫీసులకు సర్కారు నుంచి వచ్చే పైకము, గ్రామ సభలు ఎట్లా పెట్టాలి, వచ్చిన పైకమును దేనికి ఖర్చు పెట్టాలి అనేటివి నేర్పిస్తారట. కొత్త ఏడాదిలో సంకురాత్రి పండుగ ఒడిచినాక జిల్లాల వారీగా 50 మంది నుంచి 100 మంది దాకా ఒక్కొక్క బ్యాచ్ లెక్క పెట్టి తరపీదు ఇయ్యాలని చూస్తున్నారట. మరి ట్రైనింగ్ లో కూడా మలి సర్కారు ఏలుబడిలకు వచ్చిన కాడ నుంచి 2 ఏళ్లలో చెప్పని పనులు ముంగటేసుకొని చెప్పిన పనులు పెండింగ్ లో పెట్టుకుంటా 2 ఏళ్లు పొద్దు పోయింది. ప్రజలకు అక్కిరకు వచ్చే పనుల కంటే పనికిరాని పనులే ఎక్కువ ముంగట వేసుకుంది. మీరు కూడా కాంగ్రెస్ సర్కారును ఆదర్శంగా తీసుకొని ముంగడికి పోతే గ్రామాలు గంగల కలిసినట్టే అయితే అని కూడా చెప్తారా అంటే అట్లెందుకు చెప్తారు? ప్రభుత్వం తరపీదు ఇస్తున్నది కాబట్టి సర్కారు తప్పిదాలు దాచిపెట్టి సక్కని ముచ్చట్లే చెప్తారు కావచ్చు. ఇక ఈడ ఒక ముచ్చట చెప్పుకోవాలి. ఇక ఈడ ముఖ్యమంత్రి రేవంత్ సారు, పంచాయతీరాజు మంత్రి సీతక్క గారు ట్రైనింగ్లు ఇచ్చి మంచిగానే పని చేయమందాం అనుకుంటున్నారు కానీ శిక్షణ ఒడిచిన వెంటనే గ్రామాలకు నిధులు కూడా మంజూరు చేస్తే సర్పంచులు కూడా వాళ్ళ విధులు మంచిగా నిర్వర్తిస్తారేమో. అట్లా కూడా ఆలోచన చేసి వెంటనే ఆ ఏర్పాట్లలో ఉండుండ్రి అంటుండ్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణలో ఉప సర్పంచ్ చెక్కు పవర్ రద్దు చేస్తున్నట్టు సర్కారు జీవో విడుదల చేసిందని నిన్నటి సంధి రాష్ట్రమంతా గాయి గత్తర లేస్తున్నది కదా.
మరి నిజంగానే రద్దు చేస్తుర్రా లేకుంటే జనంలా రెస్పాన్స్ ఎట్లా వస్తుందని సీఎం సారే లీకులు ఇడిచిపెట్టిండా, ఎందుకు సోషల్ మీడియాలో అంత రచ్చ నడుస్తుందో పురా గడుచుకుందాం పండ్రి. ఏ ఊరి వాట్సాప్ గ్రూపులో చూసినా, ఏ గ్రామంలో సర్పంచ్ల గ్రూపులో చూసినా ఒకటే చర్చ. సర్పంచ్కి ఒక్కనికే చెక్కు పవర్, ఉప సర్పంచ్కి చెక్కు పవర్ రద్దు చేస్తున్నట్టు తెలంగాణ సర్కారు జీవో తెచ్చింది. ఇక లచ్చలకు లచ్చలు పోసి కొందరు కొనుక్కున్న ఉప సర్పంచ్ పదవులు ఏవైతే ఉన్నాయో అవి ఉత్త సంచి కాడ కావాలి ఉన్నట్టు తప్పితే అవిటితో అయ్యేది లేదు పొయ్యేది లేదు. నడిశవ రాస్తాల గాంధీ తాత బొమ్మ కదా ఉన్నట్టే పేరుకు ఏ మీటింగ్ కన్నా పోతే ఉప సర్పంచ్ ఉండు తప్పితే అంతకంటే లాభం లేదన్నట్టే వాట్సాప్ గ్రూపుల కాడ నుంచి సోషల్ మీడియాలో ఈ ప్లాట్ఫాము ఆ ప్లాట్ఫాము అనుకుంటా ఇన్స్టాగ్రామ్ నుంచి ఫేస్బుక్ దాకా, వాట్సాప్ నుంచి వాయిస్ మెయిల్స్ దాకా అన్నిట్లల్లో ఇదే చర్చ. మరి ఇలా నిజమేంత అంటే ఎప్పుడైనా అధికార పార్టీలో ఉన్నోళ్ళు ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు దాని గురించి పబ్లిక్ ఏమనుకుంటారని తెలుసుకోవాలని అప్పుడప్పుడు లీకులు ఇడిచిపెడుతుంటారు. జనం స్పందన ఎట్లుందో తెలుసుకుంటారు. ఒకవేళ ప్రభుత్వం చేయాలనుకున్న ఆ పని మీద చాలా వ్యతిరేకత వస్తే వెంటనే వెనకక అవుతారు. అట్లనే మంగళవారం ఉప సర్పంచ్కి సర్కారు చెక్కు పవర్ రద్దు చేసింది అన్నట్టు జీవో విడుదల చేసిన ముచ్చట కూడా ఆ బాపతే కావచ్చు. మరి చెక్కు మీద సంతకాలు పెట్టాలంటే సర్పంచ్ ఒక పార్టీలో ఉంటే ఉప సర్పంచ్ ఇంకో పార్టీలో ఉంటే ఒకరు ఎడ్డేమంటే ఇంకొకరు తెడ్డేమన్నట్టు ఉంటారు. కాబట్టి ఇక ఇట్లయితే గ్రామాల అభివృద్ధి అయినట్టే. అట్లా పడనోళ్ళు పల్లెలను ఏం ప్రగతి బాట నడిపిస్తారు? ప్రభుత్వ ఉద్యోగి అయిన గ్రామ కార్యదర్శి, ప్రజలతోని ఎన్నుకోబడ్డ సర్పంచ్ ఇద్దరితోనైతేనే ఏమన్నా గతి మారేటట్టు ఉంది. రెండు కత్తులు ఒక్క ఊరలో ఇముడై అన్నట్టు సర్పంచ్కి ఉప సర్పంచ్కి చెక్కు పవర్ ఉంటే అది అయ్యే పని కాదు అన్నట్టు అట్లా ఈ ముచ్చట ముంగడికి వచ్చిందా అంటే ఏమో ముంగట ఎరకైతుంది అంటారు ఈ ముచ్చటి నోళ్ళు. కొత్త ఏడాది వస్తున్నదని డిసెంబర్ 31కు గిట్లా కుత్కెల దాకా దాగి ముగ్గురు నలుగురిని వేసుకొని బండ్ల మీద బలాదూరు తిరుగుదామని గిట్లా అనుకున్నారో ఒక్కరోజు కాదు 2 రోజులు కాదు, ఏకంగా 6 నెలలు చిప్పకూడు తినవలసిందేనట. అట్లా చిప్పకూడు తినబెట్టే బదులు ఆనాడు మద్యం బంధు పెడితే అయిపోతుంది కదా. ఇట్లా వలన్నరే బాలన్న అంటే చెప్తా పారి. క్రిస్మస్ పండుగ, వైకుంఠ ఏకాదశి, న్యూ ఇయర్ వేడుకలు అన్నీ కూడా వస్తున్నాయి కాబట్టి పట్నంలో పగడబందీగా బందోబస్తు ఏర్పాట్లు చేయాలని ఇట్లా హైదరాబాద్ పోలీసు పెబ్బ వీసీ సజ్జనారు సారు పోలీసులందరినీ పిలుచుకొని కమాండ్ కంట్రోల్ రూమ్లో పెద్దగానే మీటింగ్ పెట్టిండట. కొందరు పోలీసులను వీడియో కాన్ఫరెన్స్లకు తీసుకొని మరీ ఏర్పాట్లు ఎట్లా చేయాలి, పబ్లిక్కు తక్లీఫ్ రాకుండా ఎట్లా చూడాలి, ఏడ కూడా జనంకు చిన్న తండ్రాట ఉండొద్దు, బందోబస్తు ఎట్లా చేయాలని ఆఫీసర్లతో గట్టిగా ఇషారా చేసిండట. న్యూ ఇయర్ వేడుకలకు నోట్ల ఏలు పెడితే అందేదాకా తాగి సోయి తప్పి సొలుక్కుంటా రోడ్ల మీదకి వచ్చి హంగామా చేస్తే సీదా తీసుకుపోయి సర్కారు లాంఛనాలతో మైలపోలు మంచిగానే తీసి లగ్గం కూడా గట్టిగానే చేసి జైలుకు పంపుడు ఉంటది. ఎవరన్నా తాగి బండి నడిపి దొరికితే మట్టుకు అచ్చరాల 10,000 దండగా కట్టించి అటెల్క చిక్కి 6 నెలలు జైలుకు పంపి చిప్పకూడు చేతుల వెట్టుడే కాదు ఎక్కువ తక్కువ చేస్తే లైసెన్స్ కూడా లేకుండా రద్దు చేస్తామని గట్టిగానే వార్నింగ్లు ఇయ్యాలనుకుంటుర్రట. కొత్త ఏడాదిలో అడుగు పెడుతున్నామని కొందరు ఖుషీతోని డీజే బాక్సులు పెట్టి ధూమ్ధామ్ చేసుకుంటాము, రోడ్లు మొత్తం బండ్లు పెట్టి బ్లాక్ చేసి కేకులు కట్టింగ్ చేసుకుంటా కామన్ పబ్లిక్ ను తిప్పలు పెడతామంటే మట్టుకు ఎవ్వరని నిడిచిపెట్టేదే లేదని చెప్పుకొచ్చిండ్రట. అయ్యా సజ్జనారు సారు, మరి అంత కట్టడి చేసి అంత బెదిరించే బదులు మీరే పోలీసు పెబ్బ కాబట్టి పోలీసు మంత్రికం ముఖ్యమంత్రి అయిన రేవంత్ సార్ దగ్గరికి పోయి ఎలక్షన్లకు 2 దినాలు ముంగట్నే వైన్సులు బ్రాండీ దుకాణాలు బంధు పెట్టించేటట్టు న్యూ ఇయర్ కు ముంగట 2 దినాలు కాకపోతే 4-5 దినాలు వైన్సులు బంధు పెడదామని చెప్పుండ్రి. అప్పుడు మద్యం దొరకక తాగేటోళ్ళు ఉండరు, రోడ్లు ఎక్కేటోళ్ళు ఉండరు, మీకు కూడా పరిచయం తప్పుతుంది. అట్లా చేయకుండా మీరు ఇట్లా మీటింగులు పెట్టుకుంటా తాగినోళ్లను పట్టుకొని కేసులు రాస్తామంటే పుండో దగ్గర ఉంటే మందో దగ్గర పెట్టినట్టే ఉన్నది. అట్లని తాగి రోడ్ల మీదకి రమ్మని తాగుబోతులకు చెప్తలేము, లాజిక్గా ఆలోచిస్తే అంతే కదా. అయినా కొత్త సంవత్సరం అంటే క్యాలెండర్లో డేటు మారుతుంది, అంతే తప్పితే ఏమన్నా మారుతుందా? దానికి ఒక్కనాడు పాత ఏడాది కొత్త ఏడాది అని పుట్టవలగా దాగుడెందుకు, పోలీసులకు దొరుకుడెందుకు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. గుళ్ళు గోపురాల మంత్రి కొండా సురేఖ మేడము, ఇండ్ల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారు పంచాది ఇంకా సలవడలేదా? కాంగ్రెస్ కుటుంబం అంతా ఒకటే, కోపాలు వచ్చినా మాది మేము అనుకుంటాము మళ్ళా కూడి ఉంటామని ఖుద్దు మంత్రి మేడం చెప్పింది కదా. మళ్ళా ఇంకా కూడా చలవడలేదా ఎవరన్నారే ఇట్లా అంటే ఇక చెప్తా పాని ముచ్చటంతా. మేడారం సమ్మక్క సారలమ్మ గద్దెల కాడ సౌలతులు చేసే కాంట్రాక్టు ముచ్చట్ల గుళ్ళు గోపురాల మంత్రి కొండా సురేఖ మేడంకు ఇండ్ల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సార్కు నడమల లొల్లి పెద్దగానే నడిచింది కదా. అయితే అప్పట్లో ఈ పంచాది సీఎం రేవంత్ సార్ దాకా కూడా పోతే మళ్ళా సప్పుడు కాకుండా చల్లబడ్డట్టే అనిపించినది. కానీ ఇప్పుడు వారం 10 దినాల సంది మేడారం జాతర దగ్గర అవుతున్న పనులను చూసేందుకు గానీ, మేడారం జాతర మీటింగులకు గానీ, రివ్యూలకు గానీ గుళ్ళు గోపురాల మంత్రి కొండా సురేఖ మేడం ఎక్కువ వస్తలేదు, మీటింగులకు హాజరు పడతలేదు. ఏమున్నా జాతర ఏర్పాట్ల ఆ మీటింగులన్నీ కూడా
అడవి బిడ్డ మహిళా మంత్రి సీతక్క, ఇండ్ల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సార్ ఇద్దరే చూసుకుంటున్నారు. గుళ్ళు గోపురాల శాఖ చూసుకునే కొండా సురేఖ మేడం ఎందుకు చూస్తలేదని ఇప్పుడు సోషల్ మీడియాకే సోసలు వచ్చేటట్టు ఒకటే ముచ్చట నడుస్తుంటే మరి మంత్రుల నడమల ఇంకా లొల్లి సల్లబడలేదా, ఎట్లా ఏం కథ అని కొందరు అంటుంటే ఇట్లా మన బాలన్న ముచ్చట్లకు పట్టుకొచ్చిన అమ్మ గుళ్ళు గోపురాల మంత్రి కొండా సురేఖ మేడము, మరి మీ మంత్రులంతా మంచిగానే ఉన్నారా? మేడారం జాతరకు మరి ఎందుకు ఎక్కువ వస్తలేరో అన్ని ముచ్చట్లు మీరే ప్రెస్ మీట్ పెట్టి చెప్పుర్రి మేడము, లేకుంటే సోషల్ మీడియా పాడుగాను లేనిపోని లొల్లి పెద్దగా చేసి పెడుతుంది. ఎందుకంటే నిజం నిలబడ్డంత సేపట్ల అబద్ధం ఆడకట్టంతా తిరిగొచ్చినట్టే అవుతుంది అంటుండ్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. కార్ పార్టీ పెంపకం మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు అలియాస్ కేసీఆర్ సారు మాటలు చూస్తుంటే నవ్వొస్తున్నదట. అగో 2 ఏళ్ల నుంచి అసెంబ్లీకి రమ్మని అడుగుతున్నా కానీ కేసీఆర్ సారు ఇప్పుడు జనం బాట పడుతున్నామని అంటుంటే ఏమనాలనో కూడా అర్థమైతలేదట, ఎరకైతలేదట. ఇప్పుడు ఈ ముచ్చట ఎవరన్నారంటారా? మీరే మంచిగా నుర్రి. అయ్యా యమలాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారు ఇక చెప్పుండ్రి. 10 సంవత్సరాలలో రాష్ట్రాన్ని ధ్వంసం చేసి విధ్వంసం చేసిన అంశంలో పొరపాటు జరిగిందని క్షమాపణ కోరుతారని చెప్పి అనుకున్నాం. ఇన్నారా ఏమంటుండో? ఇంకా మస్తుగానే అంటుండు మొత్తం ముచ్చటి నుండి. అసెంబ్లీకి రమ్మంటే భయపడే పరిస్థితి, జనం బాట పడతారని చెప్పి అనేటువంటి మాట మాట్లాడుతున్న సందర్భంలో జనం మధ్యలోకి వెళ్ళడానికి స్పేస్ ఎక్కడుంది మీకు అని అడుగుతా ఉన్నా. ఇప్పుడు కార్ పార్టీ పెంపకం మాజీ సీఎం కేసీఆర్ సార్కు ప్రజల పతారా లేకుండా పోయింది. మా షెయి సర్కారు ఇగురంతోనే ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేస్తున్నదని ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సార్ అనుకొచ్చిండు. అయ్యా ఎమ్మెల్యే సారు, ఒదికు ఏలువడిలకు వచ్చి 2 ఏళ్ళు అవుతున్నా ఎనుగుల చెప్ప ఎనుగులనే ఉన్నదన్నట్టు ఎన్నికల ముంగట ఇచ్చిన ఒక్క హామీని కూడా చక్కగా అమలు చేస్తలేరని ఒదికు మీ షెయి పార్టీ లీడర్లు ఏ ఊరికి పోయినా మంత్రుల దగ్గర కాడికి వెళ్ళి ఎమ్మెల్యేల దాకా ఎవ్వలను కూడా ఇడిచిపెట్టకుండా ఊర్లలో ప్రజలు మరలబడి మరీ లొల్లి చేస్తుంటే మా షెయి సర్కారు చక్కదనం చేస్తుందని ఎట్లా అంటుండ్రు సారు? ఇప్పుడు పల్లెల్లో పబ్లిక్ మీ షెయి సర్కారు మీదనే శాననే కోపంగానే ఉన్నారు. అమ్మలక్కలైతే మీ షెయి పార్టీ పేరింటేనే ఊర్ల పొంట ఊగిపోతుర్రట. మైలపోలు మంచిగానే దిద్దామని తట్టు ఉన్నారు కాబట్టి మొదలు మీరు ఇసొంటి పనికిరాని ముచ్చట్లు పక్కకు పెట్టి పబ్లిక్ కు పనికొచ్చే పనులు చేస్తే మంచిగుంటది అంటుండ్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. షెయి సర్కారు పెట్టిన ఫ్రీ కరెంటు బిల్లుతోని ఓ అన్నకు కరెంటు షాక్ కొట్టినంత పని అయిందట. అగో 200 యూనిట్ల దాకా తెలంగాణ ప్రభుత్వమే ఫ్రీ కరెంటు ఇస్తుందంటే అందులో బిల్లు చూసి షాట్ కొట్టినంత పని ఎందుకు అయ్యిందే బాలన్న అంటారా? ఆలస్యం ఎందుకు, మీకు కూడా అన్ని ముచ్చట్లు వివరించుకుంటా చెప్తా. మీరే ఇక చెప్పాలనుకున్నది ఏమన్నా ఉంటే కామెంట్లలో చెప్పుర్రి. వనపర్తి జిల్లాకా మండలం కడుకుంట్ల ఊళ్ళే తెలుగు వెంకటేశం అనేట ఆయన కైకిలి కూలి చేసుకుని సంసారం ఎలా తీసుకుంటాడట. అయితే పాత కరెంటు బిల్లు 813 రూపాయలు ఉందని అది గట్టి షెయి సర్కారు పెట్టిన ఫ్రీ కరెంటు పథకంకు కొత్త మీటర్ అప్లై చేసుకున్నాడట. కరెంట్ ఆఫీసర్లు కూడా వెంకటేశం ఇంటికాడ మీటర్ పెట్టిపోయిర్రట. ఇక ఫ్రీ కరెంట్ వస్తుందని ఆశతోనున్న వెంకటేశం నోట్లే పాసు పడ్డంత పని అయిందట. కరెంటు బిల్లు కొడితే 0 బిల్లు రాకుండా 7,122 రూపాయలు బిల్లు వచ్చిందట. ఇట్లా మాకు ఇంత బిల్లు ఎందుకు వస్తుంది, తుంటెత్తేసి ముద్దెత్తుకున్నంత పని అయిపోయే ఫ్రీ కరెంటు వస్తుంది అనుకుంటే ఇంత బిల్లు వచ్చే ఇదెక్కడి ఇచ్చంత్రం. దినాం కైకిలి కూలి చేసుకుని బతికేటోళ్ళం ఫ్రీ కరెంట్ వస్తుందని ఆశపడితే 1000 బిల్లు ఎట్లా కడతామని బాధపడుతుండట. అయ్యా కరెంటు మంత్రికం, పైసల మంత్రికం, ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క సారు మలి సర్కారు పెట్టిన గృహజ్యోతి పథకం మరి చక్కగా పనిచేస్తలేదా? కరెంట్ ఆఫీసులో పనిచేసే ఆఫీసర్ల పనితనం చక్కగా లేదో గాని ఇట్లా వనపర్తి మండలం కడుకుంట్ల ఊళ్ళే 0 బిల్లు కాకుండా 1000 బిల్లు వస్తుందట. ఓ పారి మీరు ఇషారా చేసి 0 బిల్లు వచ్చేటట్టు చెయ్యండి. అట్లనే ఎల్లకాలం గృహజ్యోతి పథకంకు అర్హులైనోళ్ళు అప్లై చేసుకోవచ్చని అంటిరి. చాలా జాగాల కరెంట్ ఆఫీసుకు పోయి అడిగితే ఇప్పుడు పథకం అప్లై చేయరాదు, మీరు బిల్లులు కట్టాలని అంటుర్రట. ఓ పారి ఆ ముచ్చట మీద కూడా మీరు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే మంచిగుంటది అంటుండ్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సారేమో ఊరియా కోసం యాపు తీసుకొచ్చినాం, అలా దరఖాస్తు పెట్టుకుంటే ఎంత కావాలనో అంత ఊరియా ఇస్తామని ఆయన చెప్తుంటే ఆయన చెప్పిన దానికి రాష్ట్రంలో ఉన్నదానికి దునియా ఆస్మాన్ ఫరాకు ఉన్నదట. అందుకే అన్నదాతలు రోడ్డు మీదకి ఎక్కితే రక్షక బడులేమో రంగంలోకి దిగిర్రు. అగో చూసినరా ఇట్లా రైతులు అంతా వచ్చి రోడ్డు మీద సకలం ముకులం పెట్టుకొని ఇట్లా అంటుండ్రు. మూడు దినాల బట్టి వ్యవసాయ ఆఫీస్ చుట్టూ కాళ్లకు బల్పాలు కట్టుకున్నట్టు తిరుగుతున్న ఊరియా ఇయ్యమంటే ఇస్తలేరట. అరే బయలకాడ 7 పనులు ఆడనే ఉన్నాయి, యాళ్లకు కూడు కూడా చక్కగా తింటలేము, నిలబడి కాళ్ళు గుంజుతున్నాయి, యాళ్లకు తినకపోయే వరకల్లా ఆకలి అవుతున్నది. ఎన్ని దినాలని ఓపిక పట్టమంటారు? 3 దినాల బట్టి ఊరియా కోసం వస్తుంటే ఇయ్యకుండా తమాషా చేస్తురా? అసొంటోళ్ళు ఇస్తామని ఎచ్చులకు ఎందుకు చెప్తారు? ఏడి మీ వ్యవసాయ ఆఫీసర్ ను రమ్మనుండ్రి, ఆయనతోనే మాట్లాడతామని నిర్మల్ జిల్లా కడెం మండలంలో గ్రోమోర్ ముంగడ వాళ్ళ గోస చెప్పుకుంటుంటే ముచ్చటెరకైనా రక్షక
ఏర్పాట్లు రంగంలోకి దిగిర్రు. అవి దొరకకపోతే లాస్ట్ కి ఇది ఏం చేయాలి మరి అదన్న ఒకటి ఈ 1450 మీద ఎక్స్ట్రా తీసుకుంటారా? 1450 మొన్ననేమో 1400 తీసుకున్నాడు, నిన్ననేమో 1450 పెరిగిందన్న మాపైతే 1600 ఏడీఏ సుజాత మేడము ఎస్ఐ సాయి కిరణ్ సార్ వస్తే ఇట్లా రైతులు గట్టిగానే అడిగేసరికి మీకు ఊరియా అందే ఏర్పాట్లు చేస్తామన్నారట. ఓ వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సారు ఏంది సార్ ఇది, మీరేమో ఊరియా కావాల్సినంత ఉంది అంటారు. నిర్మల్ జిల్లాలో ఇది పరిస్థితి. మార్పు 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 అంటే ఏమో అనుకున్నాం గానీ అన్నదాతలు రోడ్ల మీదకి వచ్చి ఇట్లా బాధ చెప్పుకునేంత మార్పు వస్తుంది అనుకోలేదంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. సినిమేషగాడు శివాజీ సార్ ఉన్నాడు కదా, ఆయన సినిమేష గత్తెలు వేసుకునే బట్టల గురించి బాగానే మాట్లాడే వర్గాల అది సిలికి గాలివాన అయ్యింది అన్నట్టు మహిళా సంఘం దాకా పోతే మహిళా కమిషన్ నోటీసులు ఇచ్చే కాడికి వచ్చిందట. శివాజీ సార్ ఇక అట్లా అనుడు తప్పే అని ఇక ఏమన్నాడంటే ఏషగత్తెలకు క్షమాపణ కూడా చెప్పిండట. అయ్యా శివాజీ సార్ ఇక చెప్పుండ్రి. హీరోయిన్స్ ఈ మధ్య కాలంలో వాళ్ళు ఇబ్బంది పడ్డ సందర్భంలో 4 మంచి మాటలు చెప్పాలని చెప్తూనే 2 అన్పార్లమెంటరీ వర్డ్స్ నేను యూజ్ చేయడం జరిగింది. డెఫినెట్గా ఎవరికైనా వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి. నేను మాట్లాడింది అమ్మాయిలందరినీ ఉద్దేశించి కాదు, హీరోయిన్స్ బయటకు వెళ్ళినప్పుడు బట్టలు జాగ్రత్తగా ఉంటే మీకు ఇబ్బంది ఉండదేమో మా అమ్మ అనే ఉద్దేశం తప్ప నేను ఎవరిని అవమానపరచాలని కాదు. బట్ ఏదైనా 2 అన్పార్లమెంటరీ వర్డ్స్ దొర్లినాయి. దానికి మై సిన్సియర్ అపాలజీస్. ఇనరా మరి ఆయన అంత గలీజు మాటలు ఏమన్నాడు అంటారా? ఏషగత్తెల మనోభావాలు అంత ఎట్లా దెబ్బతినే అంటే హీరోయిన్లను పట్టుకొని అమ్మ స్త్రీ అంటే ప్రకృతి, స్త్రీ అంటే అందము, మీ అందం మీ చీరల మీరు కప్పుకునే బట్టల్లో ఉంటది, అట్లుంటది తప్పితే సామాను కనబడే దాంట్లో ఏముండదు అనుకుంటా మాట్లాడిండట. అందుకే కొందరు మనసు నొచ్చుకొని పోయి మహిళా సంఘంలో ఫిర్యాదు అయితే శివాజీ సారు ఇట్లా చిన్న ముఖం చేసుకొని సారీ చెప్పే కాడికి వచ్చిందట. అందుకే మాట అదుపులా పైసా పొదుపులా ఉండాలి. అట్లనే మంచి చెప్తే కూడా కొంచెం కాదు గట్టిగానే ఘాటుగా ఉంటది అంటుండ్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. మీకు ఏమనిపిస్తుందో మీరు కూడా కామెంట్ చేయండి. ఇగో ఇవి అలా తెచ్చిన ముచ్చటనే అసలు ఎస్ఎస్సీ డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కామెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్ చేస్తారు. ఇట్లనే ఆదరించారు. ఇక్కడ ముచ్చలించి మీకు కనిపిస్తూనే ఉంటాం. మరి సెలవు శనార్థి దండం పబ్బతికి ఏమన్నా ఉంటే అన్ని